యూట్యూబ్ మనం చూస్తూ ఉంటాం, చాలా మంది జాబ్ చేస్తూనో లేకపోతే వ్యాపారాన్ని చేస్తూనో యూట్యూబ్ ఛానల్ ని రన్ చేసుకుంటూ ప్రతి నెల సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని మంచిగా సంపాదిస్తూ ఉంటారు. కొందరైతే జాబు చేయరు, అదే విధంగా వ్యాపారాన్ని కూడా చేయరు, జస్ట్ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేసుకుంటూ ప్రతి నెల లక్షల్లో డబ్బుని సంపాదిస్తూ ఉంటారు. నిజంగా అండి, ఈ నెల యూట్యూబ్ నుంచి 30 లక్షల రూపాయలు, అక్షరాల 30 లక్షల రూపాయలు వచ్చాయి. వీళ్ళందరినీ చూసి చాలా మంది వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేమని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారా? లేదండి. 10 మంది స్టార్ట్ చేస్తే ఒక్కరు మాత్రమే యూట్యూబ్లో సక్సెస్ అవుతూ ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో 5 పాయింట్స్, ఒక 5 పాయింట్స్ నేనైతే ఈ వీడియోలో చెప్తా. సో ఇవి తెలిస్తే ఈ తప్పులు మీరైతే చేయకపోతే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ 5 పాయింట్స్ తెలియకుండా మీరైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయకండి. ఆ పాయింట్స్ ఏంటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, యూట్యూబ్ అల్గోరిథం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. యూట్యూబ్ యొక్క అల్గోరిథం తెలియకుండా మీరైతే యూట్యూబ్ని స్టార్ట్ చేయకండి. ఏంటిది అల్గోరిథం అంటే ఏంటి? యూట్యూబ్లో ఏదైనా వీడియో వైరల్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా దీని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? సో ఇది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో చూసుకున్నట్లయితే అప్పట్లో ఆడియన్స్ తక్కువ యూట్యూబ్లో. సో అందుకని ఏం చేసింది యూట్యూబ్, ఎవరైనా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నట్లయితే ఆ వీడియోస్ని వైరల్ చేసేది, అందరికీ చూపించేది. జస్ట్ అండి, మీరు ఎక్కువ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా యూట్యూబ్ ఈ వీడియోస్ని వైరల్ చేసేది, చాలా మందికి చూపించేది, సో వ్యూస్ వచ్చేవి. కానీ దాన్ని మార్చింది. మళ్ళీ ఎప్పుడు 2018లో మార్చింది. ఎందుకంటే 2018 కల్లా చాలా మంది ఆడియన్స్ వచ్చేసారు యూట్యూబ్లోకి. సో అప్పుడేం చేసిందంటే, ఎవరైతే ఎక్కువ వీడియోస్ కాకుండా ఎవరైతే లెంతీ వీడియోస్ లైక్ 30 మినిట్స్, 20 మినిట్స్, 40 మినిట్స్, 1 అవర్ ఈ విధంగా ఎవరైతే లెంతీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారో ఆ వీడియోస్ని మాత్రమే ఎక్కువ వైరల్ చేసేది. అంటే మిగతా వాటిని వైరల్ చేసేది కాదా? చేసేది, కానీ ప్రాబిలిటీ తక్కువ. ఒకవేళ మనం కనుక 2018లో లాంగ్ లెంత్ వీడియోస్ని చేస్తున్నట్లయితే ఎక్కువగా వైరల్ అయ్యేవి. ఇది అల్గోరిథం, మారుతూ ఉంటుందన్నమాట. సో 2020లో ఏమైంది? షార్ట్స్, ఇన్స్టాగ్రాము, టిక్టాక్ వీటిల్లో రీల్స్, షార్ట్స్ బాగా వైరల్ అవ్వడం వలన ఈ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కూడా షార్ట్స్ని తీసుకొచ్చింది. సో ఎవరైతే వీడియోస్ని కాకుండా, లాంగ్ లెంత్ వీడియోస్ని కాకుండా ఎక్కువ షార్ట్స్ని చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళ వీడియోస్ని బాగా వైరల్ చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈవెన్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మీరు కనుక షార్ట్స్ని అప్లోడ్ చేసినా వైరల్ అవ్వదు, ఎందుకంటే అల్గోరిథం మారింది. ఈవెన్ నౌ ఇప్పుడు మీరు కనుక లెంతీ వీడియోస్ 1 అవర్, 40 మినిట్స్ ఆ విధంగా వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేసినా వైరల్ అవ్వవు. సో మీరు ఖచ్చితంగా ప్రెజెంట్ 2024లో అల్గోరిథం ఏముందో చూసుకొని, తెలుసుకొని దాని ప్రకారంగా మీరైతే వీడియోస్ని అప్లోడ్ చేయాలి. సరే, బాగానే చెప్పారు, అన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ 2024లో అల్గోరిథం ఎలా ఉంది చెప్తా. ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు, ఒక వీడియోని కూడా మంచిగా షూట్ చేసి, ఎడిట్ చేసి, థంబ్నెయిల్ని డిజైన్ చేపించి అప్లోడ్ చేశారు. మీరు అప్లోడ్ చేయగానే యూట్యూబ్ మీ వీడియోని ఎగ్జాంపుల్గా ఒక 10 మెంబర్స్కి చూపిస్తుంది. ఎలాగా? మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం యూట్యూబ్ని. స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొత్త వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే కొన్ని వీడియోస్కి 2 వ్యూస్, 3 వ్యూస్, 10 వ్యూస్ ఆ విధంగా ఉంటాయి. ఏంటది? అదే ఎక్స్పెరిమెంట్. యూట్యూబ్ పంపిస్తుంది ఒక 10 మందికి లేదా 20 మందికి. దాంతోపాటు మనం కూడా షేర్ చేస్తాం, అంతే కదా? కొత్త ఛానల్ని క్రియేట్ చేసి వీడియోని అప్లోడ్ చేయగానే మనం కూడా షేర్ చేస్తూ ఉంటాం స్టేటస్లో, లేకపోతే ఫ్రెండ్స్కి. అలాగా ఒక 10 మందికి రీచ్ అయింది అనుకుందాం మీ ద్వారా. టోటల్ 20 మెంబర్స్. సో మీ వీడియో యూట్యూబ్ 10 మందికి పంపింది, మీరు ఇంకొక 10 మందికి షేర్ చేశారు. టోటల్గా 20 మందికి రీచ్ అయింది. ఈ 20 మంది నుండి మంచిగా రెస్పాన్స్ అన్నది వస్తే
అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, ఓకే ఈ వీడియోకి మంచిగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి ఇంకొక 1000 మందికి, ఇక్కడ 10 మందికి పంపించింది, మీరు ఒక 10 మందికి షేర్ చేశారు, టోటల్ 20 మంది నుండి మంచిగా రెస్పాన్స్ అనేది వచ్చింది. వాళ్ళకి వీడియో నచ్చింది కాబట్టి వాళ్ళు వీడియోని చివరి వరకు చూశారు. దాని గురించి చెప్తా. మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనుకోండి, అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది, ఓకే కొత్త వీడియో లేదా కొత్త ఛానల్ అయినా కూడా మంచిగా ఆడియన్స్ వీడియోని చూశారు, లాస్ట్ వరకు చూశారు, లైక్ చేశారు, కామెంట్ చేశారు, షేర్ చేశారు, ఎంగేజ్మెంట్ బాగుంది అని చెప్పి ఏం చేస్తుందంటే ఇంకొక 1000 మందికి పంపిస్తుంది. ఒకవేళ ఈ 1000 మందిలో చాలామంది వీడియోని లైక్ చేస్తే, అనగా వీడియోని లాస్ట్ వరకు చూసి షేర్ చేసి కామెంట్స్ పెట్టి ఈ విధంగా ఎంగేజ్మెంట్ బాగుంటే అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది, ఓకే ఇంకొక 1000 మందికి పంపించా, 1000 మంది బాగానే రెస్పాన్స్ ఇచ్చారు అంటే వీడియోలో ఏదో ఉంది మంచి వీడియో అని చెప్పి ఇంకొక 1,00,000 మందికి, ఒకవేళ ఈ 1,00,000 మంది నుండి మంచిగా రెస్పాన్స్ మళ్ళీ వస్తే 1,00,00,000 మందికి, అలా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చాలాసార్లు ట్రైలర్స్ లేకపోతే సాంగ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య బాబుది కొత్తగా ట్రైలర్ వచ్చింది, మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కనిపిస్తుంది స్క్రోల్ చేస్తుంటే. ఎందుకు? ఆ వీడియోని చాలామంది లైక్ చేస్తున్నారు, ఆ వీడియోని చాలామంది చివరి వరకు చూస్తున్నారు అండ్ కామెంట్స్ పెడుతున్నారు, షేర్లు చేస్తున్నారు, ఎంగేజ్మెంట్ బాగుంది. అందుకనే మనం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా యూట్యూబ్ మనకి చూపిస్తుంది వీడియో. సో మనం కూడా ఏం చేస్తాం, క్లిక్ చేస్తాం. ఎప్పుడు క్లిక్ చేస్తాం చెప్పండి? ఎప్పుడైతే థంబ్నెయిల్, అర్థమైందా? థంబ్నెయిల్ అంటే స్టార్టింగ్ బాలయ్య బాబు ఫోటో పెట్టి సినిమా టైటిల్ ట్రైలర్ అని పెడతారు, అది బాగుంటే ఓహో ఇందులో కంటెంట్ ఇది ఉందా అని చెప్పి వెంటనే క్లిక్ చేస్తాం. సేమ్ అంతేనండి, ఏదైనా వీడియో వైరల్ అవ్వాలంటే ఫస్ట్ జనం చూసేది థంబ్నెయిల్. చెప్పాను కదా, యూట్యూబ్ ఒక 10 మందికి రికమెండ్ చేస్తుంది అని చెప్పి స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుంది థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ బాగుంటే మాత్రమే మనం క్లిక్ చేస్తాం, లేకపోతే ఓపెన్ చేయం. వీడియో ఎంత బాగున్నా కూడా థంబ్నెయిల్ బాగోకపోతే మనమైతే క్లిక్ చేసి చూడము. సో థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. సో దీన్నే CTR అంటాం, అనగా క్లిక్ త్రూ రేట్. అనగా 100 మందికి ఈ థంబ్నెయిల్ కనిపిస్తే ఎంతమంది ఆ థంబ్నెయిల్ని క్లిక్ చేసి వీడియోని ఓపెన్ చేశారో చెప్పేదే CTR, క్లిక్ త్రూ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిలో జస్ట్ 5 మెంబర్స్ క్లిక్ చేసి ఓపెన్ చేశారు, అలాంటప్పుడు CTR 5. ఎప్పుడైనా సరే ఈ CTR ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే మాత్రమే, ఎక్కువ ఉందంటే దాని అర్థం థంబ్నెయిల్ బాగుంది, థంబ్నెయిల్ బాగుంటే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ బాగుంటే వీడియోని లాస్ట్ వరకు చూస్తారు, అది కూడా ఇంపార్టెంట్. సో వైరల్ అవ్వాలంటే ఫస్ట్ థంబ్నెయిల్ బాగుండాలి, CTR ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? 5% ఏంటి, 20, 30 ఆ విధంగా ఉంటే ఆన్ ది స్పాట్ వైరల్ అవుతుంది. సో సరే జనం క్లిక్ చేస్తున్నారు థంబ్నెయిల్ బాగుంది అని చెప్పి. సో థంబ్నెయిల్ని క్లిక్ చేసిన తర్వాత ఏంటి, వీడియోని చూస్తారు, అంతే కదా, వీడియోని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో 10 మినిట్స్. ఒకవేళ కంటెంట్ బాగుంటే ఏం చేస్తాం, ఓ సూపర్ అని చెప్పి లాస్ట్ వరకు చూసేస్తాం. ఒకవేళ స్టార్టింగ్ కంటెంట్ ఎడిటింగ్ ఏది బాగాలేదనుకోండి ఇక్కడ వరకు చూస్తాం, మహా అయితే 1 మినిట్ చూస్తాం, తర్వాత స్కిప్. సో ఇలా జనం కనుక జస్ట్ 1 మినిట్ చూసి 10 మినిట్స్ వీడియోలో 1 మినిట్ కంటెంట్ మాత్రమే చూసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలాంటప్పుడు AVD అనగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఇదిగోండి AVD అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఇది ఎక్కువ ఉండాలి. అర్థమైందా అండి? ఇది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైతే ఆడియన్స్ మన కంటెంట్ని చివరి వరకు చూస్తారో అప్పుడు AVD ఆటోమేటిక్గా 90%, 80% ఆ విధంగా ఉంటుంది. అదే స్టార్టింగే చాలామంది చూసి కంటెంట్ బాలేదని చెప్పి వెళ్ళిపోతున్నారనుకోండి, వీడియోని స్కిప్ చేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు AVD జస్ట్ 9%, 10% ఆ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే వీడియో యొక్క AVD 50% కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు వీడియో వైరల్. అంటే ఎంతమంది అయితే
థంబ్నెయిల్ని క్లిక్ చేస్తున్నారో వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు AVD 50% ఉంటుంది. ఎందుకంటే కొందరు జస్ట్ క్లిక్ చేసి వెళ్ళిపోతారు, లేకపోతే 1 minute చూసి వెళ్ళిపోతారు. అండ్ థర్డ్ వన్, చివరి వరకు చూసిన తర్వాత ఎంగేజ్మెంట్ అనగా వీడియోని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. ఎప్పుడైతే ఇవి 3 జరుగుతాయో అప్పుడు వీడియో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి 3 ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో ముందు యూట్యూబ్ 10 మందికి రికమెండ్ చేస్తుంది. ఎప్పుడు ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేకపోతే. సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్ నుంచి ఇవి 3 పాజిటివ్గా వచ్చాయనుకోండి, అప్పుడు 1,00,000 మందికి. ఈ 1,00,000 మంది కూడా మంచిగా ఇవి 3 చేశారనుకోండి, 1,00,00,000 మందికి, 10 కోట్ల మందికి. ఆ విధంగా వీడియో వైరల్ అవుతుంటుంది. ఎప్పటి వరకు? ఎప్పుడైతే జనాభా ఈ 3 ఏదొకటి తక్కువ చేస్తారో అప్పటి వరకు వీడియో వైరల్ అవుతూనే ఉంటుందన్నమాట. అర్థమైందండి? సో దీని ప్రకారంగా మీరైతే వీడియోస్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. సో ఇవి వీడియోస్కి. మరి షార్ట్స్కి కూడా సేమ్. ఫస్ట్ వన్ AVD, కాకపోతే ఇక్కడ యావరేజ్ వ్యూ పర్సంటేజ్. ఇక్కడ షార్ట్ 60 seconds. ఎగ్జాంపుల్గా 55 seconds చూసారనుకోండి జనం, యావరేజ్గా 60 సెకండ్లలో మీ షార్ట్ని వచ్చిన ప్రతి ఒక్కరు యావరేజ్గా 55 seconds చూస్తే ఇక్కడ యావరేజ్ వ్యూ పర్సంటేజ్ 90% కంటే ఎక్కువ. ఇంతుంటే వైరల్. అండ్ దీంతో పాటు జనం మీ షార్ట్ని చివరి వరకు చూడడంతో పాటు సో చూసిన ప్రతి ఒక్కరిలో ఎక్కువ మంది లైక్ చేస్తున్నట్లయితే ఆ లైక్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటే వైరల్. అర్థమైందండి? ఇవి రెండు బాగుంటే షార్ట్స్ కూడా వైరల్ అవుతాయి. డౌట్ వచ్చిందా? సర్లేండి, నేను కూడా షార్ట్స్ వీడియోస్ని చేస్తూ ఉంటాను కదా, నా ఛానల్లో ప్రాక్టికల్గా చూపిస్తా రండి. సో ఇది రీసెంట్గా అప్లోడ్ అయిన షార్ట్. సో దీనికి యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ ఎంత? దాదాపుగా 80. అంటే 60 secondsలో జనం 80% ఈ షార్ట్ని చూస్తున్నారు. అందుకనే ఈ వీడియోకి మంచిగా వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈ విధంగా ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. దాంతోపాటు ఎంగేజ్మెంట్ చెప్పా ఆల్రెడీ, అంటే సో ఈ వీడియోకి దాదాపుగా 20,000 లైక్స్ అయితే వచ్చాయి. నిన్న అప్లోడ్ అయింది, ఈరోజు ఆల్రెడీ 20,000 లైక్స్ ఉన్నాయి. ఇవి 2 ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా వీడియోకి వ్యూస్ కూడా మంచిగా వస్తూ ఉంటాయి. షార్ట్కి. అర్థమైందండి? అండ్ వీడియోకి ఎలా వర్క్ అవుతుందో మనమైతే చూద్దాం. ఇదొక వీడియో, ఇది ఓపెన్ చేస్తున్నా. వీడియోకి ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో దీని యొక్క AVD అదేవిధంగా CTR చూద్దాం. ఈ థంబ్నెయిల్ని 100 మందిలో ఎంతమంది క్లిక్ చేస్తూ ఉన్నారు? ఇదిగోండి CTR ఎంత? 6.5%. 100 మందిలో 6.5 మంది ఈ థంబ్నెయిల్ని క్లిక్ చేస్తున్నారు. నార్మల్గా అయితే ఇది ఈ ఛానల్లో 2%, 3, 4 ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ థంబ్నెయిల్ కాస్త బాగుంది కనుక ఇంతమంది క్లిక్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మెయిన్ థింగ్ AVD అనగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్, అది చూద్దాం. సో ఈ వీడియో 5 minutes 51 seconds. ఓకేనా? ఎంతసేపు కేటాయిస్తున్నారు? ఇదిగోండి 2 minutes. సో ఇంత టైంలో 5 minutes 51 secondsలో 2 minutes AVD అనమాట. అర్థమైందా అండి? అనగా పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 34.8%. ఒకవేళ ఇక్కడ 34 కాకుండా 50% ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా వైరల్ అయ్యేది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేవి. కానీ జస్ట్ 1 lakh వ్యూస్ మాత్రమే ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణం AVD తక్కువ ఉంది, 34.8% మాత్రమే ఉంది. ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవి చూసుకుంటే చాలు, మన వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. ఇదిగోండి ఇలా పడిపోయింది. నార్మల్గా అయితే ఇలా ఉందనుకోండి, చివరి వరకు చూస్తున్నారనుకోండి జనం, ఆటోమేటిక్గా వీడియో వైరల్ అయితే అవుతుందన్నమాట. సో ఇది మీరైతే ప్రాక్టికల్గా చూశారు. అండ్ ఇది అంటే ఏంటి? ఆడియన్స్ ఎంగేజ్మెంట్, కామెంట్లు, లైక్లు, షేర్లు, ఇది కూడా మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వీడియో వైరల్ అవుతుంది. క్లియర్? సో ఎల్గోరిథంని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరైతే వీడియోస్ని అప్లోడ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకైతే వ్యూస్
వస్తాయి. మనమందరం కష్టపడి డబ్బుని సంపాదిస్తూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, కార్పస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఏదైనా కారణం చేత కుటుంబ పెద్ద అంటే మనకి ఏదైనా జరిగితే మన కుటుంబ ఆర్థిక సిచ్యువేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, ఆ లోన్ ఉంది, ఈ లోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 lakhs ఉన్నాయి, కానీ లోన్స్ అన్ని కలిపి 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఏదైనా జరిగితే ఈ డబ్బు వస్తుంది నామినీకి, కానీ ఈ లోన్స్ ఇల్లు తీసుకున్నారు, మనకి రిస్క్ అయింది, ఈఎంఐస్ ఫ్యామిలీ కట్టలేరు. అలాంటప్పుడు బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. సో అందుకనే ప్రతి ఒక్కరూ ఒక టర్మ్ ప్లాన్ ని కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కోట్ల టర్మ్ ప్లాన్ ని తీసుకున్నారు, రిస్క్ అయిందనుకోండి, ఏమవుతుంది? సో బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. ఈ 2 కోట్ల రూపాయల్లో 1 కోటి రూపాయలు లోన్స్ కట్టేస్తారు, అంతే, అప్పు తీరిపోద్ది. వాళ్ళు రిమైనింగ్ 1 కోటి రూపాయలతో హ్యాపీగా ఉంటారు మన కుటుంబం. సో మనం లేకపోయినా కూడా మన ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదంటే ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. మీరు అడగొచ్చు, ప్రెసెంట్ ఏది బాగుంది? అన్నీ బాగున్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాట్ఫామ్ నేను చెప్తా, బెస్ట్ కంపెనీ, అదే బజాజ్ అలియన్స్ టర్మ్ ప్లాన్. అర్థమైందా అండి? ఎందుకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్? ఇదే బెస్ట్ కాదు, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే క్లియర్ అండి, ఇక్కడే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. ఎంత? 99.23%. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు టర్మ్ ప్లాన్ని. అర్థమైందా? సో దీని యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.23%, విచ్ ఈస్ గుడ్. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో, సో ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ అదేవిధంగా మెయిన్ థింగ్ అండి, ఇంతమంది ఆల్రెడీ టర్మ్ ప్లాన్ తీసుకున్నారు ఈ కంపెనీలో. అర్థమైందా అండి? సో 4 కోట్ల మంది టర్మ్ ప్లాన్ తీసుకున్నారు. అండ్ క్లైమ్ పెయిడ్, సో ఇంత డబ్బుని ఈ కంపెనీ క్లైమ్ రూపంలో కట్టింది. అదేవిధంగా మెయిన్ థింగ్ ఏయుఎం, ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 1,00,00,000 కోట్లు ఈ కంపెనీ యొక్క ఏయుఎం. అదేవిధంగా మెయిన్ బెనిఫిట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ఈ రైడర్ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జిట్ ఎర్లీ ఆప్షన్, మనం కావాలంటే ఎర్లీగా ఎగ్జిట్ అవ్వచ్చు. అదేవిధంగా వేవర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్, ఒకవేళ మనకి కనుక యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్గా డిసేబిలిటీ అయింది, అనగా టెర్మినల్ ఇల్నెస్ వచ్చింది, అలాంటప్పుడు మనం ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, మాఫీ అవుతుందన్నమాట. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్, సో ఈ పాలసీ తీసుకోవడం వలన మనకి చాలా ట్యాక్స్ బెనిఫిట్లు వస్తాయి. అండ్ ప్రీమియం హాలిడే, అంటే ఈ ఆప్షన్ ఏంటంటే 1 year 2 years 3 years ఈ విధంగా ప్రీమియం కట్టకపోయినా కూడా పాలసీ రన్ అవుతూనే ఉంటుందన్నమాట. అండ్ CARE, సో కేర్ వాళ్ళు చూసుకున్నట్లయితే AAA రేటింగ్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. సో రేటింగ్ వైజ్గా కూడా బాగుంది. సో అన్నీ ఉన్నాయి. సో కంపేర్ చేసుకోండి, ఇది ఒకటే తీసుకోండి అని నేనైతే చెప్పను, అన్నీ కంపేర్ చేసుకొని ఏది బాగుంటే దాన్ని తీసుకోండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువకే మనకైతే ఇది వస్తుందన్నమాట. సో 2 కోట్ల టర్మ్ ప్లాన్ డైలీ చూసుకున్నట్లయితే 20 per day, మన ఏజ్ బట్టి, ఏజ్ తక్కువ అనుకోండి 20 కట్టి మనమైతే ఈ టర్మ్ ప్లాన్ని తీసుకోవచ్చు. 1 కోటి అయితే రూపీస్, సో 2 కోట్ల కవరేజ్ తీసుకున్నాం. ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఈ బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీరు ఫిల్ చేసి కావాలంటే పాలసీని తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? ఇంకా నెక్స్ట్ వన్, కన్సిస్టెన్సీ. కొందరు ఏం చేస్తారంటే మంచిగా థంబ్నెయిల్ని క్రియేట్ చేయించుకుంటారు, వెరీ గుడ్, CTR ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, ఎడిటింగు, ప్రెజెంటేషను అంతా మంచిగా ఉంటుంది. ఆడియన్స్ చివరి వరకు ఆ వీడియోని చూస్తారు, లైక్లు, షేర్లు, కామెంట్లు అన్నీ చేస్తారు. మంచిగా వీడియోకి వ్యూస్ వస్తూ ఉంటాయి. వైరల్ అయిన తర్వాత గ్యాప్ ఇస్తారు, 1 year 2 years 3 years ఆ విధంగా గ్యాప్ ఇస్తారన్నమాట. కన్సిస్టెన్సీ ఉండదు. ఆ విధంగా చేస్తే సంవత్సరానికి 1 వీడియో 2 వీడియోలు ఆ విధంగా మీరు కనుక గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నట్లయితే మీ ఛానల్ గ్రో అవ్వదు, అక్కడే ఉంటుంది. ఈ వీడియో మహా అయితే ఎన్ని రోజులు? ఒక 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఒక 1 month వైరల్ అయింది. తర్వాత సో ఈ 1 month తర్వాత మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీరైతే రావాలి. అప్లోడ్ చేయడం మానేసి 1 year 2 years 3 years గ్యాప్ ఇస్తే అందరూ మర్చిపోతారు, యూట్యూబ్ కూడా మర్చిపోతుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూనే కన్సిస్టెన్సీని కూడా మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్గా మంత్కి ఒకటే పెట్టుకోండి, క్వాలిటీ వీడియో మంచిగా ఉండాలి. సో 1 monthకి 1 వీడియో మినిమం మీరైతే అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అంత క్వాలిటీని మెయింటైన్ చేస్తారో అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి అస్తమాటు అప్లోడ్ చేస్తాడా? లేదు.
అప్పుడప్పుడు ఆయన అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అప్లోడ్ చేసిన వీడియో క్వాలిటీ మంచిగా ఉంటుంది, అలా అయితే ఓకే. సో అంత క్వాలిటీ ఆ రేంజ్లో మేమైతే ఇవ్వలేము కంటెంట్ అనుకున్నట్లయితే, నన్ను అడిగినట్లయితే వీక్కి 3, ఒక వీక్కి 3 వీడియోస్ని మినిమం అప్లోడ్ చేస్తూ ఉండండి. షార్ట్ డైలీ 1, ప్రతిరోజు ఒక షార్ట్ని అప్లోడ్ చేస్తూ ఉండండి. లైక్ మన ఛానల్లో ప్రతిరోజు షార్ట్ అప్లోడ్ అవుతూ ఉంటుంది. వీడియో వీక్కి 2 or 3 క్వాలిటీ వీడియోస్ అలా చేస్తూ ఉంటా. అలా చేయండి. అలా చేస్తే ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. ఆటోమేటిక్గా మీకైతే వ్యూస్, సబ్స్క్రైబర్స్ అందరూ వస్తూ ఉంటారు. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఇంకొక ఛానల్ అయితే ఉంది, దాని పేరు కౌశిక్ మరిడి. ఓకేనా, చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో. ఇదిగోండి, కొట్టా. ఇదిగో ఎంత, ఈ ఛానల్కి 1,00,000 మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కానీ ఈ ఛానల్ మీరు చూస్తున్న ఛానల్, దీనికి 3.24 మిలియన్. అక్కడ కౌశిక్కే, ఇక్కడ కౌశిక్కే, అక్కడ నేనే, ఇక్కడ నేనే. కానీ ఈ ఛానల్కి 3.24 మిలియన్ ఎందుకున్నారు? ఈ ఛానల్కి 1,00,000 మాత్రమే ఎందుకున్నారు? సింపుల్ అండి, కన్సిస్టెన్సీ. సో ఈ ఛానల్లో ప్రతిరోజు షార్ట్స్ నేనైతే అప్లోడ్ చేస్తున్నా. దీంట్లో చేయట్లా, గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి ఆ విధంగా చేస్తున్నా. ఇంకెక్కడ ఉంటుందండి గ్రోత్? సో అదే మీకు కూడా చెప్తున్నా. సో నేను చేసిన తప్పుని మీరు చేయకండి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. అండ్ ఈ ఛానల్లో ఓన్లీ ఫినాన్స్ అని కాదు, ఏది పడితే అది, వ్లాగ్స్, ట్రావెలింగ్, కార్ది, అది రివ్యూస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా, మిక్స్ చేస్తున్నా. కానీ ఇందులో ఓన్లీ ఫైనాన్స్. సో ఫినాన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను కనుక గ్రో అయింది. కానీ ఈ ఛానల్లో ఏది పడితే అది అప్లోడ్ చేస్తున్నాను కనుక అంతగా గ్రో అవ్వలేదన్నమాట. అర్థమైందా అండి? సో అందుకనే ఒక కంటెంట్కి స్టిక్ ఆన్ అవ్వండి. క్లియర్? అండ్ థర్డ్ వన్, క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా మీరు మంచిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు, ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నారు, బట్ క్వాలిటీ లేదు, నో యూస్. క్వాలిటీ లేకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా కూడా వేస్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పా, థంబ్నెయిల్ క్వాలిటీగా ఉండాలి. క్వాలిటీగా ఉంటే మాత్రమే క్లిక్ చేస్తారు, అప్పుడు వీడియో కనిపిస్తుంది, వీడియో ఓపెన్ అవుతుంది. సో వీడియో ఎడిటింగు, కాంటెంటు, అదేవిధంగా కెమెరా వర్క్ అంతా బాగుంటాయి, అంతా క్వాలిటీగా ఉంటే మీ వీడియోని లాస్ట్ వరకు చూస్తారు. లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే అప్పుడు లైక్, షేరు, సబ్స్క్రైబ్ అన్నీ చేస్తారు. సో వీటిలో ఏది బాగోకపోయినా మీ వీడియోకి ఏవిడి రాదు. సో అందుకనే క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ వాళ్ళకి నచ్చేటట్టు మనమైతే రాసుకోవాలి. అండ్ కెమెరా బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కెమెరా ఉంది, షేక్ అవుతుందా? లేదు, మంచిగా స్టిఫ్గా ఉంది. సో అదేవిధంగా మీ కెమెరా కూడా మీరు షూట్ చేస్తున్నట్లయితే ఇలా కాదు, ఇలాగ నీట్గా గింబుల్ని యూజ్ చేసుకొని షూట్ చేయండి. అండ్ దాంతోపాటు ప్రెజెంటేషన్, మనం చెప్తున్నామంటే వినేటట్టు ఉండాలి, ఏం చెప్తాడు రైడు అనుకోకూడదు. దాంతోపాటు ఎడిటింగ్, ఇవన్నీ బాగుండాలి. అండ్ వీటన్నిటితో పాటు మెయిన్ థింగ్ అప్గ్రేడ్, ఎప్పటికప్పుడు మనమైతే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అండ్ దాంతోపాటు ట్రెండింగ్ టాపిక్స్ వస్తూ ఉంటాయి కదా, చేస్తూ ఉండాలి. అప్పుడు ఇలా క్వాలిటీని మెయింటైన్ చేస్తే మాత్రమే మీ వీడియోస్ని చివరి వరకు చూస్తారు, ఆటోమేటిక్గా సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నెక్స్ట్, దీన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మంచిగా క్వాలిటీని మెయింటైన్ చేస్తారు, అంతా బాగుంటుంది, కానీ SEO చేసుకోరు. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. చాలామంది మంచిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, క్వాలిటీని మెయింటైన్ చేస్తారు, అంతా బాగుంటుంది, A to Z పర్ఫెక్ట్ అండి, కానీ SEO చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ముద్రా లోన్ గురించి వీడియో చేశారు, నాకు ముద్రా లోన్ గురించి కంటెంట్ కావాలి. సో నేను యూట్యూబ్లోకి వెళ్ళి కొడతా, ముద్రా లోన్ ఇన్ తెలుగు అని కొడతా. సో అప్పుడు మీ వీడియో నాకు కనిపిస్తే అప్పుడు క్లిక్ చేసి ఓపెన్ చేస్తా. మీ వీడియో కనిపించకపోతే ఎలా చూస్తానండి? అర్థమైందా? సో మీరు కనుక మంచిగా SEO చేసుకుంటే, అనగా టైటిలు, జనం ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దాన్నే టైటిల్లో పెట్టారు, జనం ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దాన్నే డిస్క్రిప్షన్లో పెట్టారు, జనం ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దాన్ని ట్యాగ్స్లో పెట్టారు. ఇవి 3 ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా SEO చేసుకుంటారో అప్పుడు జనం ఏదైతే సెర్చ్ చేస్తారో, సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో టాప్లో వస్తుంది. మీరు SEOని సరిగ్గా చేసుకోలేదనుకోండి, ఎక్కడో 2-3 పేజెస్ తర్వాత కనిపిస్తుంది. ఏం లాభం? జనం చూసేది కొట్టగానే ఫస్ట్ 3 వీడియోస్నో 4 వీడియోస్నో చూస్తారు. వీటిల్లో థంబ్నెయిల్ ఏదైతే బాగుంటుందో దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ బాగుంటే చివరి వరకు చూస్తారు, వైరల్ అవుద్ది.
అందుకనే SEO గురించి నేర్చుకోండి. ఇంకా లాస్ట్ పాయింట్, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచిగా ఛానల్ని బిల్డ్ చేశారు. ఎగ్జాంపుల్గా లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కానీ మీకు ఇవన్నీ తెలియక ఈ వీడియో ఉందా, ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేస్తే నాకు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, ఈ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేశారు అని చెప్పి. నేనేం చేస్తా, కాపీరైట్ని వేస్తా మీ మీద. సో కాపీరైట్ పడుతుంది, మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసుకున్న నా వీడియో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. ఇలా మీరు వేరే వాళ్ళ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా కాపీరైట్ వేశారు. 3 కాపీరైట్స్ బ్యాక్ టు బ్యాక్ పడితే మీ ఛానల్ సస్పెండ్ పోతుంది. అప్పటి వరకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వేస్ట్, సస్పెండ్ అయిపోద్ది. సో అందుకనే జాగ్రత్త. సో ఇవన్నీ కూడా, ఈ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా నా కోర్సులో నేనైతే చెప్పా. ఈ 7 hours కోర్సులో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా డబ్బులు, ఇదే మెయిన్ థింగ్. డబ్బులు రావాలంటే ఎలా? సో ఎప్పుడైతే మీ ఛానల్కి లాస్ట్ 365 డేస్లో 4000 వాచ్ అవర్స్, దాంతోపాటు మీ ఛానల్ ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవుతుందో, ఇవి రెండు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరైతే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు, వస్తుంది. అదే మీరు కనుక వీడియోస్ కాకుండా షార్ట్స్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ దాటాలి. అండ్ దాంతోపాటు మీ షార్ట్స్కి, ఎందుకంటే మీరు షార్ట్స్ని అప్లోడ్ చేస్తున్నారు, మీ షార్ట్స్కి 10 million వ్యూస్ అయితే ఉండాలి. అది కూడా లాస్ట్ 90 డేస్లో, లాస్ట్ 3 monthsలో మీ షార్ట్స్కి 10 million వ్యూస్ అయితే ఉండాలి. దాంతోపాటు మీ ఛానల్ ఆల్రెడీ 1000 మంది సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయి ఉండాలి. అప్పుడు మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు మీ ఛానల్ అంతా చూస్తారు, అంతా బాగుంటే మాత్రమే ఈ ఆప్షన్ని మీకైతే ఇస్తారు. సో ఈ వీడియో నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి, నచ్చింది లేదా నచ్చలేదు అని చెప్పి. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. జై హింద్.